ఆలోచనలు రాకుండా మీరు ధ్యానంలో ఉండొచ్చు. మీకు ఏదైనా ప్రశాంతత కలిగించే చక్కటి సన్నివేశము, హిమగిరి శిఖరాలు, పచ్చని చెట్లు, చల్లటి గాలి, మంచి పరిమళము, జలపాతాల కింద కూర్చున్నాము, నదీ ప్రవాహంపై కూర్చున్నాము. ఎన్నోసార్లు ధ్యానంలో సముద్రంలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు ఎంతో సమయం అక్కడే ఉన్నట్లు కనిపించింది. అలాగే నది లోపల ఇలా మనము చక్కటి ధ్యానాన్ని చేస్తే మన ఇష్ట దైవాలు మన పక్కనే ఉంటారు. ఎందరో మాస్టర్సు, మన శ్రేయోభిలాషులు, సమస్త ప్రాణికోటిని ప్రేమిస్తున్నాను అనుకోండి. ఎందుకంటే మనకి భూమి మీద శత్రువులే లేరు అనుకున్నప్పుడు, మనం ప్రేమించగలిగినప్పుడు మన హృదయం ప్రశాంతంగా ఉంటుంది. మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు ఒక అఖండ జ్యోతిలా వెలగాలి. మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు ఒక అఖండ జ్యోతిలా వెలగాలి. నిరంతర సాధన అద్భుతము, అమోఘము కావాలి. హాయిగా ధ్యానం చేస్తున్నాం మిత్రులారా. విశ్వాంతర శక్తిని తీసుకుంటున్నాం. దేహం దేవాలయము, ఆత్మ పరమాత్మ అనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. అవసరం లేని ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి. అలాంటప్పుడే మీరు మంచి ఆలోచన చేసుకోండి. మంచి పాట వింటూ కూర్చోవచ్చు, చక్కగా మంచి సంగీతం వింటూ కూర్చోవచ్చు. ఈ భూమి మీద ఆహ్లాదకరమైన చక్కటి సంగీతము ఎన్నో వ్యాధులు నివారింపజేస్తుంది, ఎంతో ప్రశాంతతనిస్తుంది. సంగీతానికి అంత శక్తి ఉంది. అద్భుతమైన మన జీవితము ఆనందమయమవుతుంది. చక్కటి ధ్యానాన్ని మనం చేస్తున్నాం మిత్రులారా.